రాజధానిలో భూకంపం, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత, హైకమాండ్ హైకమాండ్ చర్యలకు వేగవంతం అనే వార్తలైతే వస్తున్నాయండి. దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వివరాలు కనుక వచ్చినట్లయితే ఢిల్లీలో భూకంపనలు, అక్కడ భారీ భూకంపం. అయితే ఢిల్లీలో అక్కడికి భారీ భూకంపం. భూకంప శాస్త్ర నివేదిక ప్రకారం జిన్జియాంగ్లో భారత కాలమాన ప్రకారం రాత్రి 11:29 భూకంపం సంభవించింది. అయితే దీని ప్రకంపనలు ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించాయి. పాకిస్తాన్లో కూడా భూకంపం వచ్చినట్లు సమాచారం. భూకంప తీవ్రత 80 కిలోమీటర్ల మేర కనిపించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిజ్మోలా తెలిపింది. అయితే అనేక మంది గాయపడ్డారని, ఇల్లు దెబ్బతిన్నాయని సమాచారం. జిన్జియాంగ్ రైల్వే శాఖ కలాపాలను నిలిపివేసింది. 27 రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం తర్వాత భూకంప కేంద్ర సమీపంలో 3.0 మరియు అంతకంటే ఎక్కువ తీవ్రతతో 14 భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపాలు రావడంతో ఈ నెల ఇది రెండోసారి. జనవరిన ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ ప్రాంతాల్లో 6.1 తీవ్రతతో సంభవించింది భూకంపం. ఢిల్లీ మరియు సమీప ప్రాంతాల్లో సంభవించింది. అయితే నైరుతి మారుమూల పర్వత ప్రాంతాల్లో భారీ భూకంప సంభవించింది. భూకంపం ప్రభావంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఏకంగా